కమింగ్ టు భాషాబాయ్ మంచి పాయింట్ రైజ్ చేశారు జనక్ సమ్మర్ గారు. వై నాట్ 171 అని ఫస్ట్ నుంచి ఆయన అదే స్లోగన్ చెప్తూ ఉన్నారు జగన్ రెడ్డి గారు. కానీ ఇక్కడ చూస్తుంటే ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, ఇప్పుడు కనీసం మీరు ఇంతకుముందు మన 8కి కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ టీడీపీ 51 చూపిస్తుంది, జేఎస్పీ 4 చూపిస్తుంది, బీజేపీ 2 చూపిస్తుంది, వైసీపీ మాత్రం ఇంకా 0లోనే ఉంది. ఏం చెప్తారు? మేమేం చెప్తామంటే అండి, కౌంటింగ్ అనేది రౌండ్లను బట్టి ఆధిక్యతలోకి వస్తుంది, దానికి భయమేం లేదండి. ప్రకృతి బ్రదర్ అన్నారు, ప్రకృతి ఏదైతే ఉందో కష్టపడినోడికి కంపల్సరీగా విజయాన్ని ఇస్తుంది. నేచరు, పంచభూతాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కష్టపడ్డ వాళ్ళకి ఫలితం ఇస్తుంది. జనాల హృదయాల్లో ఎవరు కష్టపడతారు, ఎవరు మంచి చేస్తారు, ఎవరు మంచి చేశారు అన్న దాని మీదే జనాలు చూసుకొని ఓట్లేస్తారు. ఇప్పుడేదో ఉంటే ఉండొచ్చు మామూలుగా టీవీలో, కానీ గెలవబోయేది మేమే అని చెప్పేసి 100% మేము ధీమా వ్యక్తం చేస్తున్నాము. మేము ప్రతి క్షణం పేదవాడి గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలి. అప్పుడప్పుడు మానిటర్ కూడా చూస్తూ మాట్లాడడం బెటర్ అని చెప్పి మానిటర్ చూసే మాట్లాడతాము. మానిటర్ చూసే మీరు ఈ మధ్య పెట్టే మాటలు మాట్లాడడం చాలా తప్పండి. భాషాబాయ్ కోటలో ఉండగాకండి సార్, ప్రాక్టికల్ గా బయటికి వచ్చి చూడండి. కోటలో మాట్లాడడం అలవాటు యథార్థం ఉండండి. ఇంకా 50 ఇప్పుడు 59 సీట్ల మెజార్టీ, ఇంకా ఒకటి కూడా బోని మెజార్టీలో కాదు భాషాబాయ్. ఇదే కౌంటింగ్ రోజున 4 సంవత్సరాల ముందు ఇదే ఒక్క ఛాన్స్ అని పాదయాత్ర తర్వాత అన్నప్పుడు ఇదే 40 మినిట్స్లో డ్రమస్టిక్ చేంజ్ చూసాము. అప్పట్లో అధికార పార్టీలో ఉన్నటువంటి టీడీపీకి చాలా తక్కువ ఓపెనింగ్స్. అదే సేమ్ సీన్ రిపీట్ అవుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ 40 మినిట్స్ దాటిపోతుంది. 80 కౌంటింగ్ స్టార్ట్ అయింది, ఆల్మోస్ట్ ఒక్కటి కూడా ఓపెనింగ్ అయితే పడలేదు. సో మరి టీడీపీకి సంబంధించి అయితే ఇంకా మనకు కనిపిస్తూ ఉంది కూటమి. టీవీ5 ఛానల్ మీరు పెట్టింది, సాక్షి పెట్టినా కూడా అదే దాంట్లో. ఇప్పుడు మీరు పెట్టింది టీవీ5 ఛానల్ దేనికి సపోర్ట్ చేస్తుందో తెలియదు. ఈ పద్ధతిలో జాలించుకోండి భాషాబాయ్ గారు. ఇంకా మీరు ఈ మధ్యలో చిచ్చులు పెట్టి టీవీ వాళ్ళ మీద ఇది ఇలా ఉంటుంది, టీవీ5 ఎలా ఉంటుంది, ఈ టీవీ ఇలా ఉంటుంది, ఇవన్నీ మాట్లాడద్దండి. మీరు తప్పండి, ఇలా మాట్లాడకూడదు. మీరు పదే ఇంకా మీరు కులాల మధ్య చిచ్చు పెట్టి ఇన్ని రోజులు రాజకీయాలు చేశారు. చేయగలుగుతారు కానీ జనరల్ నాడి ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. ఆరామస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు కానీ పబ్లిక్ ని. మంచి పాయింట్ రేస్ చేశారు మన అమర్ గారు. ఈ ఆరా మస్తాన్ అనే వ్యక్తి ప్రతిసారి ఏదో ఒక సర్వే ఇస్తూ ఉంటాడు. ఇన్ని సర్వేలకి రానటువంటి ఫాలోయింగ్ కావచ్చు, ఆ ఫోకస్ కావచ్చు. మొన్న రిలీజ్ చేసిన సర్వేకి మాత్రమే ఎందుకు అంత ఫోకస్ అయింది? అంటే మీ పార్టీ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసిందా? మా పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఆరా మస్తాన్ అనే పర్సన్ నేషనల్ వైడ్గా అదొక పొలిటికల్ అనలిస్ట్ కంపెనీ, అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఆరా మస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ అయితే అతను మనుగడ కోల్పోతుంది. ఇప్పుడు ఆరా మస్తాన్ అనేది ఒక బ్రాండ్. నేషనల్ మీడియా చేస్తాడు, స్టేట్లో ఉన్న దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఆయన పొలిటికల్ అనాలిసిస్ చేస్తాడు. అదే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. నేను ఒక విషయం చెప్పనండి చేశాడు. లాస్ట్ మొన్న కూడా తెలంగాణలో ధైర్యంగా ఆయన అన్ని విషయాలు చెప్పేశాడు. అతను మనుగడ అతను కోల్పోడు కదండి. ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఆరా మస్తాన్ అనే పర్సన్ అన్ని పార్టీలతో బాగుంటాడు. ఏమైనా చంద్రబాబు గారి మీద ఏమైనా కక్ష ఉందా ఆయనకి? అట్లేం లేదు కదా. ఉన్నట్లుగా వాళ్ళ సర్వే సంస్థ ఒక బ్రాండెడ్ సంస్థ, వాళ్ళు చేస్తున్నటువంటి సర్వేలో ఏదొచ్చిందో అదే చెప్పాడు ఆయన. అక్కడ కూడా చెప్పాడు, మీకు కూడా ఈ తెలుగుదేశం పార్టీకి 81 వరకు కూడా రావచ్చు అని చెప్పాడు. అదే 23 రావచ్చు, 22 రావచ్చు అని చెప్పలేదు కదా. వాస్తవాలు ఏదైతే ఒక ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ. ఇప్పుడు నేను వైఎస్ఆర్సీపీ నుంచి మాట్లాడడానికి వచ్చానండి. మా పార్టీ గెలుస్తుంది, మేము ప్రజలకు న్యాయం చేశామని చెప్పేసి నేను చెప్తున్నాను. ఆరామస్థాన్ అనే సంస్థ, ఆరామస్థాన్ అనే సంస్థ అది వాళ్ళ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. వాళ్ళు న్యాయం చెప్తేనే మళ్ళీ వాళ్ళ సంస్థ మనుగడ ఉంటుంది. లేకపోతే లగడపాటి రాజగోపాల్ గారి లాగా అయిపోతుంది. మనుగడ ఇవన్నీ తప్పు మాటలండి. ఇప్పుడే మీరు చెప్పారు టీవీ5లో కాదు భాషాబాయ్ గారు అంత అనుభవం ఉందండి. గత ఎలక్షన్స్ చేశారు. ఏదైనా అంచనాలు అనేది 10% అటు ఇటు ఉంటది కానీ అటు ఇటు బొమ్మ బొరుసులాగా అంచనా ఉంటదండి. ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సి వచ్చిందో కూడా చెప్తాను. ఇవాల్టి రోజు ఓట్ల లెక్కింపప్పుడు వైఎస్ఆర్ తరపు నుంచి ఒక్క క్యాండిడేట్ కూడా ఉండడు. అందరిచ్చిన సర్వేస్ ప్రకారం అని చెప్పేసి
అట్లీస్ట్ మనం ఒక 18 సీట్లన మనం గెలుచుకోవాలి, కనీసం మన మనుషులు ఉంటే ఏదో ఒక ఫిగర్ మనం చేయగలుగుతామనే ఒకే నమ్మకంతో వాళ్ళు ఆరామస్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయబట్టి ఇవాళ రోజు కౌంటర్ల ఓట్లు లెక్కించడానికి వాళ్ళ మనుషులు రాగలిగినారు, కూర్చున్నారు. అదొకటే రీజన్ అండి. ఇంకా మీకు తెలుసు బెట్టింగ్ మాఫియా తెలుసు, అది ఏదైనా అరగొచ్చు. క్రికెట్ అవుతుంది, ఇటు ఎలక్షన్ అవుతుంది, కొన్ని వేల లక్షల కోట్లు బెట్టింగ్ అవుతున్నాయి. బెట్టింగ్ మాఫియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. బెట్టింగ్ మాఫియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఏదైనా జరగవచ్చు. ఈ 2 ఇన్ఫ్లుయెన్సెస్ లేనిది ఆరామస్తాన్ అలా చేయడు. క్లియర్గా చెప్తున్నానండి. ఎందుకంటే అండి అంత అనుభవం ఉండి లీడింగ్ టాప్ లీడింగ్లో ఉండి టాప్ 1 టాప్ 2 లీడింగ్లో ఉండి ఎవరు కూడా వాళ్ళ జీవితాన్ని వాళ్ళ బిజినెస్ని ప్రణంగా పెట్టి వాళ్ళు చేసే వ్యాపారాన్ని ప్రణంగా పెట్టి రిపోర్ట్ ఇవ్వరండి. ఇన్ఫ్లుయెన్స్ చేయటం కానీ, ఇన్ఫ్లుయెన్స్ అంటే బెదిరించవచ్చు, డబ్బు ఇచ్చి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఆరామ్ మస్తాన్ వలి అనే పర్సన్ ఈ హైదరాబాద్లో కాకుండా వాళ్ళ ఊరిలో పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే అతనంటే ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి పెట్టాడు. అతను వాళ్ళ ఊర్లోనే అబద్ధం ఆడేస్తాడు. సింపుల్ లాజిక్ అర్థమైపోయిందండి. అసలు ఎంత ఆయన ఏం చేశాడని సింపుల్ లాజిక్ అర్థమవుతుంది. చూడండి, చెప్పండి. మినిస్టర్లు అందరూ ఓడిపోతారన్నారు. టీడీపీ నుంచి పెద్దవాళ్ళంతా భారీ మెజార్టీ, పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు, లోకేష్ గారు, లైక్ బాలకృష్ణ గారు. ఆ ఈక్వేషన్ అక్కడే అర్థమైపోయింది మనకి. హీఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆల్రెడీ అనేది. అంతెంతకండి 10 రోజుల ముందలే మనకి రిపోర్ట్ వచ్చింది, ఆరామస్తాన్ నెగిటివ్ ఇవ్వబోతున్నాడు ఒక్కడే, ఆరామస్తాన్ ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడని 10 రోజుల ముందు మార్కెట్లో రివ్యూ వచ్చి. ఎందుకంటే అండి ఇది త్రిబుల్-ఆర్ గారి దగ్గర పక్కా ఇన్ఫర్మేషన్ ఉందండి. తను నాకు పర్సనల్గా చెప్పారు. త్రిబుల్-ఆర్ గారు 3 days ఆరామస్తాన్ ఇవ్వక ముందు హీఈస్ ఆల్రెడీ ఆరామస్తాన్ రిపోర్ట్ రివర్స్ పర్సన్ ఇప్పటి వరకు ఎక్కడ కూడా తేడా చెప్పలేదు. అతను లాస్ట్ టైం కూడా అదే చెప్పాడు, నేను తేడా చెప్తే నా కంపెనీని నేనే మూసేసుకుంటాను అని చెప్పాడు. అందరి ఫోకస్, అందరి డౌట్ అదే భాష. ఆరామ్ మస్తాన్ వలి అనే పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. తెలుగుదేశం అవుట్ రేటెడ్ గా మళ్ళీ వైసీపీ వస్తుంది. అసలు అవుట్ రేటెడ్ గా కాదు. అతను ఏదైతే జనాల్లో వాళ్ళ సంస్థ ఏదైతే శాంపిల్స్ తీసిందో ఈ 17,000 విలేజెస్లో వాళ్ళ సంస్థ తీసినటువంటి శాంపిల్స్ని ఆయన మాట్లాడుతున్నారు. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటే వాళ్ళ సంస్థను ఆయనే అంత కష్టపడి ఆయన తీసుకొచ్చిన. కూర్చున్నాము, మీరు ఇవన్నీ వాళ్ళ గురించి గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదండి. ప్రజలు చూస్తున్నారు. మీరు ఇంకా మరి ఏదో ఆరామస్తాన్ గురించి ఆయన ఏదో పెద్ద ఆయన గురించి పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. యథార్థం అనేది బయటపడింది. మీరు ఏదో పెద్ద ఆయన సంస్థ గురించి 1:1 అనేది తెలియదు, 1:1 అని తెలియదు అనేటట్టు చెప్తున్నారు మీరు. ఆరామస్తానికి అసలు ఏం తెలియదు, కలెక్టర్ కి లెక్కలు రావు అన్నట్టు చెప్తున్నారు. మీకు పాఠాలు చెప్పారు. ఇప్పుడు నేర్చుకోండి మీరు. ఇంకా చాలు మీ దాష్టికాలు, మీ పద్ధతులు అన్ని చూశారు. మిమ్మల్ని గురించి మీ మాటలు మీ మభ్యపెట్టి ప్రజలను మీరు పథకాలు, దొంగ పథకాలు అన్ని చూశారు ప్రజలు. ఇంకా వద్దండి మీరు. వైసీపీ ప్యానెల్లో ప్రతి ఊర్లో వెళ్ళి చూడండి. మీ ప్యానెల్ సచివాలయం మీకోసం బతికారు, ప్రజల కోసం బతకలే మీరు. మీ పథకాలు మీకోసం. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి విలేజ్ లో మేము సచివాలయం కట్టాము, ఒక విలేజ్ క్లినిక్ కట్టాము, ఒక విలేజ్ క్లినిక్ కట్టాము, ఒక సచివాలయము, ఒక విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్రము ఊర్లో లేదు. కడప అనేది లేదు. ఫలితాలు ఒకసారి చూద్దాం. స్క్రీన్ లో కనిపిస్తుంది. కుప్పంలో ఆల్రెడీ చంద్రబాబు ఒక్కసారి లేదు మీరు వైఎస్ఆర్సీపీ అంటున్నారు, కానీ అక్కడ మనకు ఒకసారి చూస్తే మంగళగిరిలో కావచ్చు, చిత్తూరులో మీరు వెళ్ళి చూసినట్లయితే ప్రతి 2,000 ఓటింగ్ ఉన్నటువంటి మీరు అన్నారు కదా దేవుడు ఇది ఈ గెలుపు మా అమర్ గారు చెప్పినట్టు ఈ గెలుపు మా చంద్రబాబు గారిది. ఇది మీరు కూడా అన్నారు కదా, ఏం జరిగినా కానీ మీ జగన్ అన్నారు. మా చంద్రబాబు ముఖం చూసి ప్రజలు ఓటేశారు, ఆయన మీద నమ్మకంతో ఓటేశారు. చంద్రబాబు గారు ఈ రాష్ట్రము మాకు రాష్ట్రంలో క్యాపిటల్ లేకుండా చేశారు. మీరు మా క్యాపిటల్ లేకుండా చేశారు. ప్రజలు మమ్మల్ని ఊర్లో వదిలిపెట్టి ప్రజల జీవితాలు, పిల్లలు పాపము అన్యాయం అయిపోయారండి వీళ్ళు చేసిన దాష్టికాలకు. ఈ రోజు ప్రజలు ఆ కసి చూపిస్తున్నారు మీ మీద.